ఆ పొలంలో ఒక వింత కోడి ఉండేది. మిగతా కోళ్లు నేలను కొరుకుతూ ఉండగా కోడి మొరిగింది. ఊఫ్ ఊఫ్. ఇతర కోళ్లు రెక్కలు ఆడించగా కోడి తన తోకను ఊపడానికి ప్రయత్నించింది. మరియు ఇతర కోళ్లు మట్టిలో గోకుతుండగా కోడి తన నీడను తానే వెంబడించింది. కోడి ఎప్పుడూ కుక్కలా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. ఆవులు నవ్వాయి. మూమూము. కోళ్లు మొరగవు. బాతులు అరిచాయి. నీకు తోక కూడా లేదు, వెర్రి కోడి. రైతు కూడా తల అడ్డంగా ఊపాడు. నేను చూసిన వింతైన కోడి అది. కాని కోడి అవేమీ పట్టించుకోలేదు. ఒకరోజు ఒక దొంగ నక్క పొలంలోకి వచ్చింది. దానికి రాత్రి భోజనానికి జ్యూసీ కోళ్లు కావాలి. మిగతా కోళ్లు భయంతో అటూ ఇటూ రెపరెపలాడాయి. సహాయం, సహాయం. కానీ నక్క దూకకముందే ఊఫ్ ఊఫ్ ఊఫ్. కోడి పిచ్చి కుక్కలా మురిగి నక్కపైకి దూసుకుపోయింది. నక్క అరుస్తూ ఆగిపోయింది. ఏమిటి? కోడి కుక్క? నక్క తన ప్రాణాల కోసం పరిగెత్తింది. మరియు పొలం సురక్షితంగా ఉంది. ఆ రోజు నుండి అందరూ కోడిని హీరోగా భావించారు. ఎల్లప్పుడూ మీరే ఉండండి. అందరూ మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ